సినిమాని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఒక పాట ఫైట్ ఏది ప్రామినెంట్గా ఏమీ లేకుండా సింపుల్ స్ట్రైట్ ఒక ఎమోషన్ పట్టుకొని ఒక చక్కటి కథ తీసుకొని అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ ఒక సినిమా చేస్తే ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి చక్కగా. అలాంటి అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ ఈ సినిమాలో ఇలా రావడానికి కారణం నాగార్జున గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక పాట లేదు, ఫైట్ లేదు, యాక్సెప్ట్ చేయాలంటే 2 గంటలు నిలబెట్టాలంటే ఆ స్టేచర్ కావాలండి. అంతకన్నా ఇంకేం కావాలి మనకి? ఆయనకన్నా స్టేచర్. అలాగా సమంత గారు, అందరూ 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 అద్భుతంగా చేశారు, అద్భుతంగా ఆదరిస్తున్నారు. అందుకే ఆదరిస్తున్నారు మీరందరూ. మీ అందరికీ పివిపి మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ ఓక్ తరఫున, మా అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద అప్లాస్ రావడం అంటే సినిమాకి రీ రికార్డింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా చేతులు నొప్పి లేదు. బట్ అందరూ ట్వీట్ చేసినప్పుడు వాళ్ళకి రిప్లై చేతులు బాగా నొప్పేసింది అనమాట. ఎందుకంటే బికాస్ అంత వాళ్ళ టైం తీసుకుని అంత రెస్పాన్స్గా మా ఆర్ఆర్కి అంత రెస్పాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ టైం తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు బాధ్యతగా మనము వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ట్వీట్ చేసినా నేను వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను. సో దట్స్ మై హ్యాబిట్ అండ్ ఐ లైక్ టు రెస్పెక్ట్ దెమ్, వాళ్ళ టైం అండ్ ఎవ్రీథింగ్. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. అంటే నా జనరల్గా ఆర్ఆర్ చేసిన తర్వాత థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు నెక్స్ట్ సీన్ ఇలా వస్తుంది, ఇలా మ్యూజిక్ వస్తుంది, the whole film in the theaters anamata. But thank Omkar garu for giving me such a fantastic film to score. Our top order lo oka cricket batsman lagane Ashwin ki telusu last ga elna kuda but score chesi aa match ni win chese time unte it give us lots of happiness anamata. Omkar has given a perfect space for me to score the music and it's really elevated everything and I'm really happy for getting this much applause today for the background score. And of course my favorite hero here and my favorite actors here and Nagarjuna garu and Samantha garu, they have done so they have done their best. So we are all enjoying the success today. So I thank PVP Garu for the greatest engagement and Matney Film for their greatest support and everything. Thank you so much. ముందుగా ఇందటి విజయాన్ని అందించిన మహిళా ప్రేక్షకులందరికీ, అలాగే ఆ ఫ్యామిలీస్ ఆదరిస్తున్న ఈ సినిమాని చూసి పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా. అండ్ నాగ్ సార్ ఫ్యాన్స్ కావచ్చు, సమంత గారు ఫ్యాన్స్ కావచ్చు, ఎందుకంటే డే 1 నుంచి ఈ రోజు దాకా చాలా చక్కటి ఎక్కడి నుంచి అంటే ప్రతి షాట్ నుంచి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. అంటే టాప్ హీరో యాక్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని చిన్న భయం అయితే నాకుంది. బట్ నాగ్ సార్ ఫ్యాన్స్ ఆయన నమ్మకాన్ని, అంటే ఆయన ఏదైతే స్క్రిప్ట్ ఎంచుకున్నారో, సార్కి ఒక్క ఫైట్ ఉండదు, ఒక సాంగ్ ఉండదు, బట్ కంటెంట్ ని నమ్మారు. సార్ ఎలా అయితే నమ్మారో నాగ్ సార్ ఫ్యాన్స్ కూడా అలాగే నమ్మి పెద్ద సక్సెస్ ఇచ్చారు. మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సమంత గారు అక్కినేని ఫ్యామిలీలో అడుగు పెట్టిన ఫస్ట్ పిక్చర్ అంటే అక్కినేని ఫ్యామిలీకి కలిసి వచ్చిన కోడలుగా ప్రూవ్ చేశారు మీరందరూ. నాకు అది చాలా ఆనందంగా ఉంది అండ్ ఆ క్రెడిట్ నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాగ్ సార్ అండ్ అలాగే ఈ సినిమాని ఇంత బాగా రీచ్ అవడానికి కారణం ఫస్ట్ డే నుంచి మీడియా సపోర్ట్, వెబ్సైట్స్, అలాగే ప్రింట్ మీడియా, టీవీ, ప్రతి ఒక్కరు మంచి సినిమా ఇది, ఎమోషన్స్, మోరల్ వాల్యూస్, చక్కటి కంటెంట్, ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా వచ్చింది, మీరందరూ చూడాలి ఫ్యామిలీతో అని చెప్పి
ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమాగా ప్రమోట్ చేసిన విధానానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు సార్ ఎంతో మంది కోట్లాది అభిమానుల్లో నేను ఒక్కడిని. ఎవరికి దక్కని అదృష్టం ఏంటంటే ఆయన డైరెక్ట్ చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన ఎప్పుడు అంటుంటారు ఓసిడి అని నన్ను. ఎస్, పుట్టుకతో అది వచ్చింది, నేనేం చేయలేను. ఎస్ అంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాను. అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. దట్టు నాకు సార్ లాంటి హీరో నాకు వచ్చారు. అది టాప్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్కి ఎప్పుడు కూడా ఒక కసి ఉంటుంది ప్రూవ్ చేసుకోవాలని. సో నార్మల్ గా నేను ప్రతి విషయాన్ని నేను అంత పర్ఫెక్ట్ గా కోరుకునేవాడిని. నాగ్ సార్ ని నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఆయన సినిమా చేస్తున్నప్పుడు సక్సెస్ కొట్టాలి అనే తపంతో మంచి సినిమా చేయాలి, వాళ్ళ ఫ్యాన్స్ ని అలరించాలి. అలాగే రాజు గారి గదిని ఫస్ట్ ఎవరైతే చూశారో, చూకొచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి సినిమా చూసాము అనే ఒక మంచి అభిప్రాయంతో బయటికి రావాలి అనే తపంతో కొంచెం ఎక్కువగా చెక్కడం జరిగింది. అండ్ సార్ దానికి ఎంతో సపోర్ట్ చేశారు ఫస్ట్ డే నుంచి నాకు, అండ్ సమంత గారు కూడా. అండ్ అలాగే అందరు ఆర్టిస్టులు, అభినయ్ గారు అండ్ సీరత్ గారు, ప్రతి ఒక్కరు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, రావు రమేష్ గారు, నరేష్ గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి సక్సెస్ అందింది మాకు. అండ్ టెక్నికల్ సపోర్ట్ ఉండడం వల్ల ఈ సినిమా చాలా మందికి బాగా రీచ్ అయింది. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ సినిమా చూసిన తర్వాత, డైలాగ్స్ చాలా బాగున్నాయని, మ్యూజిక్ చాలా బాగుందని, సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుందని, అలాగే విఎఫ్ఎక్స్ కూడా, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయని మాట్లాడారు. సో విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే చాలా స్టూడియోస్ వర్క్ చేసే ఈ సినిమాకి, ముఖ్యంగా ప్రిన్సిపల్ విఎఫ్ఎక్స్ స్టూడియో వచ్చేసి ముంబై ఆఫ్టర్ స్టూడియో, చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు వాళ్ళైతే. అండ్ అలాగే లోకల్ వెండర్స్ కూడా వర్క్ చేశారు, సింబియోసిస్, జెమినీ, యాక్సెల్ మీడియా, పిక్సులాయిడ్, అన్నపూర్ణ స్టూడియోస్. ఇంతమంది సమిష్టి కృషితో ప్రేమతో చేశారు ఈ ప్రాజెక్ట్. అందుకే విఎఫ్ఎక్స్ కి ఈ రోజు అంత ప్రేమ, అంత పేరు వచ్చింది. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా యోగేందర్ గారు కూడా నాకు సపోర్ట్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమా మీకు అందించినందుకు ముఖ్య కారకులు డివిపి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు. వాళ్ళు ఈ సినిమా నాకు ఇచ్చినప్పుడు ఫస్ట్ నా మైండ్ లో ఉంది, వాళ్ళు ఆల్రెడీ 2 hits కొట్టేశారు, గాజీ అండ్ క్షణం. ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వాలి, నాకు అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకోవాలి. అదొకటి మైండ్ లో ఛాలెంజ్ నాకు. అది కూడా ప్రూవ్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, పిపి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు, అండ్ అలాగే పేరు పేరున అబ్బూర్ రవి గారు, అమన్ గారు, మై డిఓపి దివాకర్ సార్, అండ్ ఎడిటర్ మధు గారు, అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ గారు, అండ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి చాలా మంది వర్క్ చేశారు ఈ సినిమాని. అండ్ ఈ సినిమా అనుకున్న బడ్జెట్ లో 65 days లో కంప్లీట్ చేయగలిగాం. 65 days లో ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగామంటే దానికి కారణం ప్రొడక్షన్ టీమ్, మై ప్రొడక్షన్ కంట్రోల్ తాండవ్ కృష్ణ గారు అండ్ అసోసియేట్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి. వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఈ సినిమాని అనుకున్న టైంలో ప్రాపర్గా అనుకున్నట్టు విధంగా స్క్రీన్ మీద తీసుకురాగలిగాం. అండ్ మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అండ్ ఈ సినిమా నచ్చిన వాళ్ళందరూ మౌత్ టాక్ తో ప్రతి ఒక్కరికి చెప్పండి, మీరు ప్రతి ఒక్కరు చూడమని చెప్పండి. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం అంటే ఈ లోకంలో జరుగుతుంది, నాట్ ఓన్లీ సినిమాలు, బయట జరిగిన విషయాన్ని నన్ను ఇన్స్పైర్ చేసింది కాబట్టి ఇంత చక్కగా చేయగలిగాము. అది ఎవరికి జరగకూడదు అని మీరు చెప్పాలి, 10 మంది చూసేట్టు చెయ్యండి. కొంతమంది మారినా ఈ సినిమా మేము చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ సక్సెస్ అండ్ ఆఫ్టర్ దట్ ఆడియన్స్ అండ్ ద మీడియా సపోర్ట్. మొన్న కలిసినప్పుడు చెప్పాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్న మూవీ అని, మీరు అందరూ వచ్చారు, చూశారు. ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ పబ్లిక్. ఎక్స్పెక్ట్. రాత్రి మల్లికార్జున థియేటర్లో చూశాను, లేట్ నైట్ షో. లేడీస్ నైట్ 10 o'clockకి వాళ్ళ రియాక్షన్ చూశాను. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ ది ఆడియన్స్, మీడియా ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఫర్ మేకింగ్ సచ్ ఎ స్పెక్టాక్యులర్ సక్సెస్. ఈ విజయం మ్యాగ్నిట్యూడ్ చెప్పాలంటే మీకు మా ఊపిరి రిలీజ్ అయిన రోజున మొదటి రోజు మాకు నైజాంలో 80 లక్షల షేర్ వచ్చింది. రాజు గారి గది 2 14 షేర్ వచ్చింది. జస్ట్ గివ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సక్సెస్ మూవీ. ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కి ఈ సక్సెస్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ లో చెప్పాలంటే మీ అందరికి, ఊపిరి తీసా నాగార్జున గారితో మైల్ స్టోన్ మూవీ మొదటి రోజు నైజాంలో 80 లక్షల షేర్ వచ్చింది. ఇదే రాజు గారి గది 2 మొదటి రోజు 1,40,00,000 వచ్చింది షేర్.
నిన్న 1,30,00,000 వచ్చింది, ఇవాళ 1,30,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీఆర్ ప్రౌడ్ సార్. ఐ థింక్ దిస్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ యువర్ కెరియర్. వీఆర్ ప్రౌడ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. We would like to make another one which will be bigger than this. Thank you for giving us the opportunity, sir. Thank you. Sam, you are the lady luck, not just for the Akrini household, for all of us. Thank you again. Thank you, Sirat. Thank you, Abhinaya. And of course, all of my colleagues here, Praveen, Ashwin, Yugandhar, Taman, Abhirav Garu, you've been the soul of the film. Thank you, Taman. You are the rock star. Thanks once again. A part of such a huge celebration. Today we're here to celebrate Raju Gari Gadi and its success. Raju Gari Gadi, actually, overall, all the films have done so well, and it's so strange. I'm actually nervous today after the film's release and after the verdict is out. But I think after such a long break, when an actor chooses a script, it becomes all the more special. It almost takes you back as to it felt like your first film, and I'm really grateful to the audiences who've been writing in and appreciating my character so beautifully. I'd like to thank Omkar once again for seeing Suhanisa in me. It's really very, very overwhelming when you meet somebody who has such an alignment with your own vision, and thank you once again. Nag sir, for again making this project so special. I remember when Omkar called me, I felt like this would be, there was a sense I felt like this would be a turning point in my career. How big, I didn't know, until Nag sir came on board and made this extremely overwhelming. And the entire team of Raju Gari Gadi for putting in so much love and passion. I think this is just an amalgamation of everybody's best work, and that's why this film has reached where it is today. Thank you so much, and lots and lots of luck. I would like to thank the director, producers to cast me for this character. I thank Nagarjuna sir also, as I have acted with him in 3 movies, King, Damrukam and this movie. On the sets, the director, cameraman and all the assistant directors, my stunt masters were very helpful, and I was very comfortable. This is my second break, second movie for me by Omkar sir. For that I have to be thankful forever to him. After seeing this movie, many of my friends who are Samantha fans were angry that I was the cause of her death. I once again thank the whole team, and my special thanks and love to my darling Tandav Garu. Who's that? Tandav Garu, thank you. నేను ఓన్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇది నాకు నిజంగా తెలుగు ఆడియన్స్ ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్. ఈ సినిమా హిట్ అవ్వాలని, you know how important it is. ఎందుకంటే మామయ్య సినిమా it is very, very important. సో నిజంగా మీరందరూ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో చాలా చాలా థ్యాంక్స్ టు డైరెక్టర్ ఓంకార్ గారు, ఈవీపీ గారు, for giving me this character, for thinking of me. And thank you God for giving me the intelligence to accept this character. And thank you one of the most important people in my life, Ramya, for helping me with this character, the climax, for accepting me into the family, and this is just a big gift for us. So just thank you to each one of you. Thank you. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సినిమా గురించి అందరు చెప్పారు. జస్ట్ వన్ థింగ్, వైల్ వీఆర్ టాకింగ్ ఆల్సో దిస్ లాట్ ఆఫ్ పైరసీ హ్యాపింగ్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ హియర్, చాలా కష్టపడితే సినిమా వస్తుంది. నా సినిమానే కాదు, ప్రతి ఒక్క సినిమా పీపుల్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. వైల్ వీఆర్ టాకింగ్ దిస్ లాట్ ఆఫ్ పైరసీ హ్యాపెనింగ్. చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి వాచ్ ఇన్ ఒరిజినల్, యుల్ సీ ది లైవ్ ఎక్స్పీరియన్స్, ది హార్డ్ వర్క్ వి పుట్ ఇన్ టు గెట్ this sort of a movie. Kill piracy, encourage only original. Once again, it's been a pleasure
On behalf of Matney Entertainment, I represent Matney, Niranjan, me, Anvesh. ఇది మా రెండో సినిమా అప్పుడు ట్రైలర్ లాంచ్ కూడా చెప్పాను, గగనం చేసాము. దాని తర్వాత కో ప్రొడ్యూసర్స్ అండ్ అసోసియేషన్ విత్ పీవీపీ, దిస్ ఆర్ థర్డ్ ఫిలిం. చాలా సంతోషంగా ఉంది హ్యాట్రిక్ అయినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ట్రైలర్లో చెప్పాను, దిస్ ఫిలిం ఈజ్ అబౌట్ నాగ్ సార్, కింగ్ నాగార్జున విత్ క్వీన్ సమంత అనుకోండి. ఇప్పుడు ఇద్దరు అక్కినేల సినిమాగా ఇంత సక్సెస్ చేసినందుకు మరొకసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీడియా మిత్రులకి అండ్ మా మూవీ రివ్యూస్ రాసిన మూవీ రివ్యూ రైటర్స్ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అండ్ సినిమాకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇందాక పైరసీ గురించి చెప్పారు, బట్ రాజు గారికి అది 2 డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైతే వాచ్ చేయలేదో మూవీని థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు పీవీపీ సార్ అండ్ నిరంజన్ రెడ్డి సార్ అండ్ మా టెక్నికల్ టీంకి అందరికీ పేరున అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, మా ఆర్టిస్టులకి అండ్ సమంత గారు నాగ్ సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకున్నాం. వాళ్ళిద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చారు వాళ్ళ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సంబంధించి 3rd ప్రెస్ మీట్. ఫస్ట్ టైం నేను ఒక్కడనే కూర్చున్నాను. మొన్న వీళ్ళందరూ సినిమా చూసి ఎగేసుకుంటూ వచ్చారు. సినిమా రిలీజ్కు ముందు ఎలాగో హిట్ అవుతుంది, మనం మిస్ అవ్వకూడదు, మేము ఉన్నాం ఈ సినిమాలో. ఇవాళ వెనల్ కిషోర్ రాలేదు, ఎక్కడున్నాడు? ఇంకో సినిమా ఏదో హిట్ అవ్వబోతుందేమో, అక్కడికి వెళ్ళండి. ఇది అయిపోయింది కదా, పని అయిపోయింది. చాలా రోజుల తర్వాత, చాలా లాస్ట్ 2 months ఒక పక్కన చైతన్య పెళ్ళి, ఒక పక్కన రాజుగారి గది రెడీ అవుతుంది, అన్ని 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవాళ సండే తృప్తిగా ఎంజాయ్ చేశాను. చక్కగా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిని, దాని ముందు ఒక 2 బియర్లు తాగి, ఒక 2.5 గంటలు శుభ్రంగా పడుకున్నాను. పడుకుని ఇప్పుడు లేచి 5:30కి బిఏరాజు గారు ఫోన్ చేస్తే త్వరగా లేచి దొరికిన బట్టలు వేసుకుని వచ్చాను. వస్తే ఎప్పుడో పీవీపీ గారు, ఎప్పుడో శివ అప్పుడు వేసుకున్నారు బట్టలు, ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు అన్నారు. సో సక్సెస్ గురించి మాట్లాడేది ఏం లేదు. వెరీ వెరీ హ్యాపీ. దీనికి యాక్చువల్గా 3 pillars or 4 pillars I should say, starting with PVP and Matney, Aman, Omkar and Abu Ravi. And it is all 4 of them who made this film a success. వాళ్ళ వెనకాల ఎంతో కృషి ఉంది. ఈయన ఓంకార్తో పాటు ఓంకార్ దివాకర్, వాళ్ళ పొద్దున్న దివాకర్తో కూడా మాట్లాడాను. ఆల్ దీస్ పీపుల్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. యాక్చువల్గా ఓ విధంగా చెప్పాలంటే 4 ఓసిడి ఉంది సినిమా మీద. సినిమా మీద 4 ఓసిడి ఉంది. అండ్ వాళ్ళందరి మూలంగానే ఇంత పెద్ద హిట్ అయింది సినిమా. అండ్ అలానే కాకుండా కొత్తదనం ఎప్పుడు ట్రై చేసినా, నాకు అమ్మకి ఒక అస్ట్రాలజర్ అంటే బాగా ఇష్టం, బాగా నమ్మేవారు. ఆ అస్ట్రాలజర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, నన్ను ఎప్పుడో ఈ సినిమాలకి మధ్యలో వెళ్ళినప్పుడు, మీరు కొత్త రకమైన పాత్రలు వేస్తే తప్పకుండా హిట్ అవుతుందండి, ఏంటి అని చెప్పారు. అప్పటి నుంచి అది పడిపోయింది మైండ్లో. సో ఆయన చెప్పినట్టే, ఆయన లేరు ఇప్పుడు, పోయారు. ఆయన చెప్పినట్టే ఎప్పుడు కొత్త పాత్ర చేసినా తెలుగువారు అభిమానిస్తూ ఉన్నారు. అండ్ గివింగ్ మీ సక్సెస్. అండ్ ఈ సినిమాలో పాటలు లేవు, ఫైట్లు లేవు. క్లైమాక్స్లో హీరో ఒక కుర్చీలో కూర్చుని, క్లైమాక్స్ అంతా లాస్ట్ 20 minutes సాగింది. అది తీయటం అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి. అండ్ వాళ్ళు అది తీసి మీ అందరినీ అది మెప్పించి చేశారు, దానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే కాకుండా ఆ మంది రాజుగారి గదిలో బాగా డబ్బులు నిండుతున్నాయని, డబ్బుల కన్నా ముందు ప్రశంసలు నిండుతున్నాయి, అది చాలా ఆనందంగా ఉంది. అండ్ మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఫోన్స్ కానీ, అవి కానీ, జస్ట్ ఫెంటాస్టిక్. అండ్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే.
about this success. It's a runaway blockbuster, according to me. రోజు రోజుకి నిన్న వర్షాలు పడుతున్నాయి, పెద్ద కలెక్షన్స్ ఉండవు అని సెకండ్ షో అనుకుని భయపడుతూ ఉన్నాను. ఫోన్ ఓపెన్ చేసి యాక్టివ్ వెదర్ చూసి 6ంటికి వర్షం ఉందా, 7ంటికి వర్షం ఉందా, 8ంటికి వర్షం ఉందా అని చూస్తున్నాను. బట్ చూస్తే ఫస్ట్ డే కన్నా సాటర్డే ఎక్కువ ఉన్నాయి కలెక్షన్స్. సాటర్డే కన్నా ఇవాళ గ్యారంటీగా అలాగే ఉన్నాయి కలెక్షన్స్. దిస్ ఇస్ రియలీ అన్బిలీవబుల్. ఇప్పుడే సమంత అడుగుతుంది, ఏంటి మా సోకులాడు కన్నా పెద్ద హిట్టా? ఇప్పుడే అడుగుతుంది. ఇప్పుడు వరకు పెద్ద హిట్ డెఫినెట్ గా అవుతుంది, రేపు చెప్తాను నీకు అన్న. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ మొన్ననే మాట్లాడాను, ఇంకా అందరినీ థ్యాంక్ యూ చెప్పేది ఏమీ లేదు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. అండ్ రాజు గారికి అది టూ టీమ్ ఎఫర్ట్. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఆల్. షూట్ చేయలేదే, టైం అప్పుడే. ఈ సినిమాకి షూట్ అవుతుంది. ఇమాజిన్ వెళ్ళి ఇప్పుడు పాట పెట్టి హీరోయిన్తో మెటలిజం చేస్తాడా, ఆ పాట డాన్సులు వేస్తా, కుదరదు కదా, కంప్లీట్ గా పోతుంది ఈ సినిమా. నాకు సినిమా రిలీజ్ అయినగానే ఫ్యాన్స్ ఫోన్ చేసి, సార్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం సార్ ఈ సినిమా చూసిన తర్వాత, మా హీరో ఎటువంటి సినిమాలు చేస్తున్నాడు అని బయట చెప్తున్నాం. అంతకన్నా ఏం కావాలి? వాళ్ళు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు, మీరు ఇటువంటి సినిమాలే చేయండి సార్, ఎవరు చేయలేరు అని. కొత్త కోడలు సెంటిమెంట్ మొన్నే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్ కాదు, మొన్న చెప్పాను ఈ సినిమా హిట్ అవ్వాలి, నేనైతే హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. కొత్త కోడలు వచ్చింది, ఇంటికి వచ్చినప్పుడు రోజు మొహం చూసుకోవాలి. మన ఇద్దరు పెళ్ళైన కానీ ఫస్ట్ కాంబినేషన్ లో ఫ్లాప్, ఇది ఎలా చెప్పాను. వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఉన్నాయండి 2 కామెడీ సీన్లు. సమంతది అమృతది అంత హెవీగా బ్యూటిఫుల్ గా కట్ చెప్పిన తర్వాత ఉంటే బాగుండదు అని నేను ఓంకార్తో అంటే, ఓంకార్ కూడా అదే ఫీల్ అయ్యాను, నేను కూడా అదే ఫీల్ అయ్యాను అన్నాడు. అబుర్ రవి కూడా అదే అన్నారు. అండ్ సో ముగ్గురు అదే ఫీల్ అవుతున్నాము. అలాగే పివిపి గారు అందరూ అదే అన్నారు. అండ్ తమన్ కూడా నాకు ఫోన్లో ఊదాడు. సో అందరూ ఇంతమంది కలిసి, అందుకనే టీం వర్క్ అన్నాను. బాగుండదు, చెడిపోతుంది అనుకుని అందరూ తీసాం. మొన్నే చెప్పాను కదా, ఇబ్బంది కాదు నరకం. బట్ దట్ ఈస్ వై ద రిజల్ట్ ఇస్ లైక్ దిస్. అది ఓసిటీ కాదు, ఇబ్బంది కాదు. అంటే ఇక నా జుట్టు సర్ది, నా ఇది సర్ది, రకరకాలు. నేను ఒకసారి ఓంకార్ నువ్వే వచ్చి చేయరాదు, నేను మానిటర్ వెనకాల కూర్చుంటాను అన్న. బట్ ఇట్స్ కేవలం ఆయన ప్యాషన్ టువర్డ్స్ సినిమా. ఇంకా ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, వాట్ ఐఎమ్ సేయింగ్. ద నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా ట్విట్టర్ చూస్తే ఇది ఏంటి, వీళ్ళ అందరూ సినిమా చూసి మాట్లాడుతున్నారా లేకపోతే సింప్లీ నాకు మెసేజ్ పెడుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సో మెనీ మెసేజెస్ ఏ సినిమాకి రాలేదు. సో నేను ఇది రియలా నిజమా కూడా ఇట్స్ స్టిల్ నాట్ సింకింగ్ ఇన్ that this kind of reaction. So I'm very, very happy. I wish I get more characters like this. I wish I do better than this. ఇంకొక రోజు చెన్నైలో నెక్స్ట్ స్టే చేశానండి. సో ఆ రోజు కొంచెం ఆన్లైన్ చదువుతా, నేను మలయాళం తమిళ సినిమా చూస్తూ ఉంటాను. అప్పుడు ఐ హర్డ్ సంథింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో వెంటనే అక్కడికి వెళ్ళి చూసి నేను మెసేజ్ పంపించాను ఓంకార్ గారికి. నెక్స్ట్ పొద్దున 8 o'clock ఆయన చూసారు. దట్స్ హౌ ద జర్నీ బిగాన్. లాట్ ఆఫ్ అడాప్టేషన్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ జరిగింది. కంప్లీట్ గా దాన్ని రీరైట్ చేసి అబ్బుర్ రాయ్ గారు, ఓంకార్ గారు, ఆ టీమ్ అంతా దాన్ని చాలా చేంజెస్ చేసి ఇంపార్టెంట్ తెలుగు వర్షన్ విత్ లోకల్ సెన్సిబిలిటీ. ఏంటి ఇక మామా కోడలు తప్పితే ఏమి లేదా నా లైఫ్ లో?
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మామ కోట్లు, ఇది ఇక్కడ చేస్తే మామ కోట్లు. నేను నిన్న ఫోన్ చేసి చెప్పాను నీవుకి, నా సినిమాలో వచ్చి నా థండర్ అంతా నువ్వు తీసుకున్నావు ఏంటమ్మా స్టోన్ మై థండర్. మీసం పెట్టుకున్నా గొడవ, మీసం తీసేసినా గొడవ, ఈ బట్టలు వేసుకున్నా గొడవ. లెట్ మీ లివ్ మై లైఫ్ ప్రభు. పెద్ద న్యూస్ అయిపోయింది. ఏ ఇంటర్వ్యూ చేసినా మీసం ఎందుకు తీశారు, మీసం ఎందుకు తీశారు. నా మీసం నా ఇష్టం.